మీ అమ్మ మనల్ని అదే చేసుకోనా చూడు. అమ్మగారు, మా గూడెపు జనాల్లో ఎవరైనా చనిపోయినా కూడా వారు శివైక్యం అవుతారనేది మా నమ్మకం అమ్మా. శివైక్యం అంటే ఆ శివునిలో ఐక్యం కావటం అని అర్థం. శివార్పణం చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అమ్మగారు, ఆ మెడలో రుద్రాచమాలు తీసి సాక్షాత్తు భగవంతుడి స్వరూపమైన సూర్యదేవుడికి చూపిస్తూ పవిత్రమైన గంగానదికి సమర్పిస్తే శివైక్యం అయిపోయినట్టే. దొరా వత్తనా దొరా. కాలకంఠం, కాలమూర్తిం, కాలాగ్నిం, కాలనాశనం, స్వర్గ ప్రవర్గదాతం, సృష్టి స్థిత్యంతర కారణం, అరణ్య సింధూరం, వజ్రాధిపతి శివలింగం. భజే భజే భజే. ఎస్ మేడం, మీరు వెతుకుతున్న శివలింగం తేవడానికి వాళ్ళు వెళ్తున్నారు. శివలింగం తలతల మెరుస్తూ ఉంటుంది. దాని నుండి వెలువడే కిరణాలు చనిపోయిన వారి దేహానికి తగిలితే వారి ఆత్మ శివుడి పాదాలకు చేరుతుందనేది వారి నమ్మకం. ఒకవేళ ఆ కిరణాలు చనిపోయిన వారి దేహానికి తగలకపోతే వారి ఆత్మ ఇక్కడే ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటుందనేది వారి మరొక నమ్మకం. ఎక్కడ చెప్పు, ఆ శివలింగం ఎక్కడ? ఎక్కడుంది ఇప్పుడు? మేడం, నేను మీకు అప్పుడే చెప్పాను, ఆ శివలింగం ఎక్కడుంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ స్థలాన్ని ఒక బలిష్టమైన ఏనుగు నిత్యం కాపలా కాస్తూ ఉంటుంది. ఆ ఏనుగు మావటి మరియు పాలకుల్ని తప్ప ఇంకెవర్ని ఆ స్థలానికి రానివ్వదు మేడం. ఈ నిగూఢమైన స్థలాన్ని ఏనుగుని దాటి ఇంకా ముందుకు వెళితే ఒక గుహ కనిపిస్తుంది. గుహ లోపలికి వెళ్ళడం అంత సులభమైన పని కాదు. అక్కడక్కడ ప్రసరించే సూర్యకాంతిని దాటి ముందుకు వెళితే గుహని పూర్తిగా చీకటి కమ్మేస్తుంది. మేడం, ఆ గుహలో ఎవరైనా ఎక్కువసేపు లోపలే ఉండిపోతే ఊపిరి అడక చస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ ఆక్సిజన్ లభించదు. అంత చీకటిగా ఉండే గుహ లోపల ఒక మూల ప్రకాశవంతమైన వెలుతురు వస్తూ ఉంటుంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి మేడం. అది మీకు కావాల్సిన శివలింగం నుండి వచ్చే వెలుతురు. ఆ శివలింగాన్ని చూసి ఆశపడి అందుకోవాలని చూస్తే హఠాత్తున నాగుపాము వచ్చి కాటేస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ మావటి ఏదో మంత్రం చెబుతాడు. ఆ మంత్రం మావటికి దొరికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆ మంత్రాన్ని వాళ్ళు ఎవరికీ చెప్పరు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.